సెంటరింగ్ పని చేస్తా. నేను దాదాపు సిటీకి వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. నేను రూపాయి కూడగొట్టుకొని కట్టుకున్నప్పుడు ఇల్లు పోతుంటే నా ఆవేదన ఎంత ఉంటుంది. నేను కూలి చేసి పని చేసి బతికేటోని నువ్వు ఇల్లు తీసేస్తే పిల్లల భవిష్యత్తు ఎక్కడ పోవాలి? వాళ్ళు చదువుతారు, వాళ్ళ చదువు ఎక్కడ పోవాలి? మా పాప డిగ్రీ చదువుతుంది, బాబు ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తుండు. వీళ్ళకు భవిష్యత్తుకు రేపు పెళ్లి చేయాలంటే మాకు ఇల్లు లేకపోతే రోడ్డున పడితే ఓరిస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ పోతుంది? నువ్వు పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించావా? నీ కోట్ల కుంభకోణం కోసం నువ్వు డబ్బులు తిందామని ఆలోచిస్తే గరిబోడు ఎక్కడ పోతాడు? ఆ కేసీఆర్ ఇటువంటి పెట్టుకునేటోడే గరిబోడు రోడ్డు మీద పడతాడని తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకోండి. ఆయన నీకు నిధులు దొరుకుతలేవా? నీకు ఎక్కడ నువ్వు తినాలంటే ఇది కూడా ఆలోచించుకొని గరిబోని ముందు కూడా ఆలోచించుకొని ఈ ప్రాజెక్టు విరమించుకో. నీకు చాలా మంచిది. రేవంత్ రెడ్డి చాలా గరిబోడు కూడా నేను ఆలోచిస్తాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే నేను గరిబోడే, నేను కింది స్థాయి నుంచి వచ్చినోడే అని అన్నాడు. మరి ఆయనకి మీ బాధ అర్థం కాదంటారా, తెలియట్లేదంటారా? అది అర్థం చేసుకోవాలి. ఆయన ఎంతమంది ఆర్తనాదాలు, ఎంతమంది రోడ్డు మీకు ఎక్కి ఇంత ధర్నాలు చేస్తున్నారు. ఎంతమంది ఆకలి తిండి లేక తెలంగాణ నిద్రపోతలేరు. ఇంత కష్టం చేసి ఇన్ని రూపాయలు సంపాదించుకుంటే నువ్వు రోడ్డుగా పడేస్తా అంటే ఎవరు నిద్ర ఉంటుంది? వాడు ఆవేదన కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలకు ఎట్లుంటది అంటే మూసి సుందరీకరణ అందరూ ఒప్పుకుంటారు. నీకు ఉన్నది లోపల చేసుకో, నువ్వు పక్క సైడ్ డ్రాప్ బాల్ పెట్టి చేసుకో. ఇప్పుడు హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళి గాంధీనగర్ అటు అశోక్ నగర్ అంతా అప్పుడు డ్రాప్ బాల్ పెట్టించిండు కేసీఆర్ హయాంలా. నువ్వు ఎందుకు పెట్టిస్తలేవు డ్రాప్ బాల్? అంటే దీనిలో పేదల ఇల్లు కూలగొట్టి నువ్వు కుంభకోణాన్ని తెరలేపుతావా? ఏంది ఇది? ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము రేవంత్ రెడ్డిని. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంకుల్ ఎప్పటి నుంచి ఉంటున్నారండి మీరు ఇక్కడ? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 10 సంవత్సరాల నుంచి. ఓన్ హౌస్ ఏనా? ఓన్ హౌస్. ఓకే. సో ఎప్పుడు తీసుకున్నారు మరి మీరు ఓన్ హౌస్? మేము 2015లో 2015లో తీసుకున్నారు. మరి ఇప్పుడేమో ఇప్పటికిప్పుడు మీ ఇల్లులను ఖాళీ చేయండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటున్నారు. మరి ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా ఇల్లు మాకు కావాలంతే. మీ ఇల్లు మీకు కావాలి? మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏం వద్దు. మీరు వెళ్ళరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తే? మరి కూల్ చేస్తే ఏం చేస్తారండి? మేము అడ్డంగా వస్తాం అంతే, దానికన్నా ఎక్కువ మేము ఏం చేయలేం. మీ పాపనా? ఓకే. మేము పాపకి ఎక్కడ పోయి తీసుకుపోవాలి, ఎక్కడ పోయి బతకాల? మాకు బతుకుదారు ఏం లేదు. ఇదే మాకు ఇల్లు కావాలా బస్. ఓకే. ఏం పని చేస్తారు మీరు? మేము సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు. ఓకే. మరి ఇప్పటికిప్పుడు కూల్ చేసినా కూడా మళ్ళీ ఏంటి, మీరైతేనేమో నేను ఎక్కడ జరగను అంటున్నారు, మరి పాపనేమో చిన్న పాపనే, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు నేను అంటున్నా కదా, మా ఇల్లు మాకు కావాలా. డబుల్ బెడ్రూమ్ ఏం వద్దు, పైసలు ఏం వద్దు, మా ఇల్లు మాకు కావాలా. మీ ఇల్లు మీకు కావాలి. ఓకే. మీ పాపనేనా ఇంకెవరన్నా? మా పాప. మీ పాప. సో ఇదనమాట సిచ్యువేషన్. ఏంటిది అని అంటే మాత్రం మా పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎటు వెళ్ళాలి ఏంటి అని అంటున్నారు. మరి ఆయనని అడిగి తెలుసుకుందాం. అసలు అంకుల్ ఎప్పుడు చేశారు మార్కింగ్? మీకు ఏంది అసలు, మీకు తెలిసిందా మార్కింగ్? 3 months ముందు మార్కింగ్ చేసినారు, సర్వే అన్నారు, అది ఇది అన్నారు. మేము ఇంటి దగ్గర ఏం లేకుంటే మా ఫ్యామిలీ ఉండే, వాళ్ళకి లైట్ బిల్లు అవి ఇవి తీసుకున్నారు. మాకు ఏం తెలియదు. వాళ్ళు మనుషులు లేనప్పుడు వచ్చి అంతా సర్వే అనుకుంటా చేసినారు. అంటే మొత్తం మనుషులు లేనప్పుడే వస్తున్నారు. కరెక్ట్ గా చూసుకొని వచ్చి తీసుకొని మార్కింగ్ చేసుకున్నారు. మరి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని ఎప్పుడు అన్నారు? ఇట్లా ఎమ్మని మార్కేసారా? అంతే, అంతవరకే, అంతేగాని ఇంకేం చెప్పలేదు. సో ఇలా ఎప్పుడైతే మనుషులు లేనప్పుడు మాత్రం ఇలా ఎమ్మని చెప్పి మార్కేసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు ఇంకా ఏమైనా చేసినా గానీ ఒకటే మనకు అక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూసుకోవచ్చు కూడా. ఏంటిదని అంటే మావి అక్రమ భూములు కావు, పట్టా భూములు, కష్టపడి కొనుక్కొని కట్టుకున్న ఇల్లు మావి అని చెప్పి అయితే ఇలాంటివి మనం ఇక్కడ చాలా చూడొచ్చు. ఈ కాలనీలో ఏవైతే ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఇక్కడ ఏ ఇల్లులు అయితే కూల్చేస్తామని చెప్పారో ఆ ప్రతి ఇళ్లలో కూడా అదే జరుగుతుంది. న్యాయం కావాలి, న్యాయం కావాలి, మా ఇళ్ళకి న్యాయం కావాలి. సో ఏదైనా సరే కానివ్వండి, ఇక్కడ వీళ్ళైతే ఇక్కడైతే మార్కింగ్ చేసినారో ఇట్లా ఎమ్మని, ఈవెన్ ఈ హౌస్ కి కూడా మనం చూడొచ్చు ఎమ్మనే మార్కింగ్ కనిపిస్తుంది. ఇలా ఎమ్మని కనిపించిన ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఒకటే పెట్టేసుకున్నారు. ఏంటిది అని అంటే ఒక ప్లకార్డ్ టైప్ లో ఒకటి ఏంటిది అని అంటే మాత్రం మా ఇల్లు మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి అనే ఒక థాటే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ మనం వేరే వాళ్ళు కూడా ఉన్నారు లేడీస్, వాళ్ళతోని కూడా మాట్లాడదాం. అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము వచ్చి 20 years అయిపోయింది. 20 years అవుతుంది. మీ ఓన్ హౌస్ ఏనా అండి? ఓన్ హౌస్. ఓకే. ఏం పని చేస్తారండి మీరు? నేను బ్యూటిషియన్ చేస్తారు. ఓకే. అంటే చెప్పండి అసలు, మరి ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వెళ్ళిపోవాలి అని చెప్పి అంటున్నారు కదా, మరి వెళ్తారా? మరి ఏంటి, ఎందుకు వెళ్తామండి? ఇది మా సొంత ఇల్లు ఉన్నప్పుడు మేము ఎందుకు వెళ్తాం ఖాళీ చేయమంటే? ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని ఏం చేయాలి మేము? మా పిల్లలు స్కూల్ పోతారు ఇక్కడ మాకు దగ్గర, మరి అంత దూరం పోయి ఎట్లా స్కూల్ పోమంటారు? మీరే చెప్పండి. పిల్లలు ఎంత మంది మీకు? నాకు 3 బిడ్డలు. 3 అమ్మాయిలే? అమ్మాయిలు. ఓకే. 3 అమ్మాయిలను తీసుకొని మరి ఏడిపోతారండి? పోవాలి, అదే చెప్పండి. ఆ డబుల్ బెడ్రూమ్ లో వద్దంటున్నారు కదా, మీరు వద్దంటున్నారు? వద్దంటున్నా, మా ఇల్లు మేము వదలం కదా, అక్కడ ఎందుకుంటాం మేము? వెళ్తాం ఎందుకు? అసలు వెళ్ళము.
ఉమ్, మాకేమన్నా ఫ్రీగా వాళ్ళ అయ్యా వచ్చి ఇచ్చిండా మాకు ఇల్లు ఉమ్, పొమ్మని చెప్పడానికి? ఉమ్. కానీ అంత మంచికే కదా, సుందరీకరణ చేస్తా, డెవలప్మెంట్ చూపిస్తా అంటున్నాడు కదా. అందరికి మంచి చేసి గరీబులకు కూడా మంచి చేసి మీరు మంచి చేసినప్పుడు అది మంచికి. ఇక్కడ ఉన్నోళ్ళకే గతి లేనప్పుడు ఎవడో వచ్చి ఇక్కడ ఉంటానంటే వాళ్ళకు ఎవడో 2 రోజులు ఉండడానికి వీళ్ళందరికి ఇల్లు లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏం లాభం? మన తెలంగాణ వాళ్ళు ఉండి ఏం లాభం చెప్పండి? ఉమ్, మన ఇక్కడ ఉన్నోళ్ళకి లేనప్పుడు ఉమ్. ఇక్కడ ఉన్న వాళ్ళకే లేదు ఈ మరి బయట వాళ్ళు వచ్చి 2 రోజులు ఉండి ఏం లాభం చెప్పండి? ఉమ్, ఉన్నోళ్ళకి సరే ఏదో ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు మాకు 1 కోటి ఇచ్చినా గానీ మాకు ఎక్కడ దొరకదు ఇల్లు ఉమ్, ఈ టైంలో. ఉమ్, మాకు మా ఇల్లు ఉంటే మాకు చాలు, ఇంకేం అవసరం లేదు మాకు. ఆయన 1 రూపాయి ఏం ప్రాబ్లం వచ్చినా రేపు ఏం వచ్చినా గానీ ఆయనకు 1 రూపాయి మేము అడగము. ఉమ్. ఆయన వచ్చినప్పటి నుండి అసలు వేస్ట్ అయిపోయింది. ఆయన అసలు ఆ చైర్కి, సీఎం చైర్కి ఆయన తగ్గేటట్లేదు. అంటే తెలుగు రాదు నాకు అంత. ఓకే, అంటే ఆయన కరెక్ట్ కాదు సీఎం. కేటీఆర్ గారు వచ్చారు కదా, కొంచెం ధైర్యం, చాలా ధైర్యం వచ్చింది మాకు. సార్ వచ్చి మాకు ఇంత ధైర్యం చెప్పారు. ఆ సార్కి చాలా ఏమంటారు తెలుగు, థ్యాంక్ యూ సో మచ్ అండి కేటీఆర్ గారు. మీరు వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా ధైర్యం కూడా వచ్చింది. మాకు మా ఇల్లు పోదని మాకు ఇంత నమ్మకం వచ్చింది ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి మీటింగ్ పెట్టినందుకు. చాదర్గఢ్ లో ఇల్లు ఖాళీ చేయించి కూల్చడాలు కూడా స్టార్ట్ చేశారు కదా. మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఏం వచ్చినా గానీ అందరు మాకు హెల్ప్ గా వస్తారు ఒకరికొకరు. మేము ఎక్కడ వచ్చినా గానీ మా పై నుండి పోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా ఇల్లు పోయినా మేము ఉన్న లాభం లేదు కదా, చచ్చిపోయినా పర్లేదు, తర్వాత వెళ్ళిపోని ఏమైనా చేసుకోని అండి అంతే. ఇంకెవ్వరు ఈ గలీలో ఎవ్వరు ఊకోరు. ఎవడు వస్తాడో ఆయనకంత దమ్ము ఉంటే వచ్చి ఈ గలీలో వచ్చి మాట్లాడి చేయమన్నాడు. ఎవడికో 10 మంది 100 మందికి పోలీసులు పంపించి ఆయన ఎక్కడో దాచుకొని దొంగలాగా దాచుకొని చేయడం ఇది న్యాయం కాదు గరీబులకి. పాప ఏ క్లాస్ రా? 5th. ఏం పేరు నీ పేరు? హాసిని. స్కూల్ కి వెళ్ళలేదా? వెళ్ళలే. ఎందుకు? ఇల్లు పోతుందని వెళ్ళలే. ఇల్లు పోతుందనా? పోతుందని భయం ఆమెకి. ఇల్లు పోతుందని పోలేదా? అవునా? నీకెవరు చెప్పిండ్రు ఇల్లు పోతుందని? మమ్మీ. మమ్మీ చెప్పిందా? ఏమని చెప్పింది మమ్మీ? ఇల్లు పోతున్నాయి. ఇల్లు పోతున్నాయి అని చెప్పిందా? మరి ఇల్లు ఎవరు గురుస్తున్నారో చెప్పిందా మమ్మీ? ఇల్లు పోతుంది అన్నది కదా, ఇల్లు ఎవరు గురుస్తున్నారో చెప్పిందా? చెప్పలేదా? నువ్వు అడగలేదా ఎవరు గురుస్తున్నారా అని? మరి మీ ఇల్లు పోతే ఏడబోయి ఆడుకుంటావు, ఏడుంటావు చెప్పు, ఏడబడుకుంటావు, ఏడ తింటావు? ఏమో. ఏమో తెలియట్లేదా? మరి సీఎం కి చెప్పావా మా ఇల్లు కూల్చొద్దని? చెప్పు ఒకసారి, చెప్పు సీఎం కి చెప్పు మా ఇల్లు మాకు కూల్చొద్దని. మా ఇల్లు మాకే కావాలి. మీ ఇల్లు మీకే కావాలా? వెరీ గుడ్. సో మీ ఇల్లు మీకే ఉండేలా చూసుకుంటావు మరి. వస్తే మాట్లాడతావు మరి, సీఎం వస్తే వద్దు మాకు మా ఇల్లు మాకు కావాలి కూల్చోకని మాట్లాడతావా?